ఈరోజు కొత్తపేటలో ఉంటున్న శ్వేత గారు వాళ్ళ ఫ్రెండ్స్ మనల్ని ఇన్వైట్ చేశారు. మరి వాళ్ళకి ఏ వంటకాలు కావాలో అడిగి తెలుసుకుందామా? పదండి. హాయ్ శ్వేత గారు, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీ ఫ్లాట్స్లో ఫంక్షన్ ఉందని చెప్పి పిలిచారు, ఇన్వైట్ చేశారు. మరి ఇంతమంది కూర్చున్నారు, ఏ వంటలు కావాలి అని చెప్తే దాన్ని బట్టి నేను ప్రిపరేషన్ చేసుకుంటాను. రెగ్యులర్ వంటలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం అందరం. ఏదైనా వెరైటీ కావాలని. ఒక వెజిటేరియన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే నేను వెజిటేరియన్. ఓకే, నాన్ వెజ్ ఉంటే ఇంకా మంచి. ఐటమ్ కూడా మీరే చెప్పండి, ఎలాంటి ఐటమ్ కావాలి, ఎందుకంటే మీరు చాలా రెస్టారెంట్లకు వెళ్ళి ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలో చెప్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. నాకు ఫిష్ అయితే బాగుంటుంది, ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. ఇంకోటి కర్రీలో వెజ్ కర్రీ ఏదైనా కొంచెం డిఫరెంట్గా. కోఫ్తా. ఓకే, అయితే అంగూరి కోఫ్తా చేద్దాం. ఫిష్ మీరే సెలెక్ట్ చేయండి, ఏ ఫిష్ కావాలి మీకు? కొర్రమీన్ అయితే టేస్ట్ బాగుంటుంది అని. కొర్రమీన్ ఫిష్తో ఏం చేద్దాం చెప్పండి. నేను ఫిష్ ఫింగర్స్ అని పాపకు బాగా ఇష్టము, ఒకసారి రెస్టారెంట్లో తినింది, సో అది ఒకసారి ట్రై చేయాలి. ఎప్పుడు రాదు నాకు కూడా. చేద్దామండి. సో ఫిష్ ఫింగర్స్ ఇంకా అంగూరి కోఫ్తా. ఓకేనండి. దెన్ మీరండి, మీ పేరండి? రాజ్యలక్ష్మి. ఓకే, మీరు ఏం చేస్తారండి? హౌస్ వైఫ్. మరి మీ ఫ్లాట్స్లో అందరు ఎలా ఉంటారండి? అందరు కలిసిమెలిసి ఉంటారా? కలిసిమెలిసి ఉంటాం. ఓకే, కిట్టి పార్టీలు అట్లా జరుపుకుంటాం. ఓకే, మంచిది. దెన్ మీరండి? రేవతి అండి. రేవతి. మీరు హౌస్ వైఫ్? హౌస్ వైఫ్. మరి మీ పేరండి? నిశాంతి అండి. ఓకే, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్ అండి. దెన్ మీ పేరండి? నిర్మల అండి. మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్. దెన్ మనం వెళ్దామండి వంట చేయడానికి. ఓకే శ్వేత గారు, మీరు అడిగిన ఫస్ట్ వంట అంగూరి కోఫ్తా. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. నూనె, హోల్ గరం మసాలా, సోంఫ్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఆనియన్ ముద్ద, టమాటో ముద్ద, జీడిపప్పు ముద్ద, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆలూ తురుము, పన్నీర్ తురుము, ఫ్రెష్ క్రీమ్, కార్న్ఫ్లవర్, సాల్ట్. మరి స్టవ్ ఆన్ చేసుకుందామండి. తప్పకుండా. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి మనం. ఆయిల్ ఇవ్వండి, డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకుందాం. ఇది హీట్ ఎక్కేలోపు మనము కోఫ్తాకి సరిపడే మిక్చర్ రెడీ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ పన్నీర్ తురుము చేసి పెట్టుకున్నాం కదా, దెన్ ఆలూ తురుము. ఆలూ కూడా ఏంటంటే ఫుల్ మ్యాష్ అవ్వాలి, ఇక ఎక్స్ట్రా బాయిల్ అనమాట. కుక్కర్లో వేసిస్తే తొందరగా అయిపోద్ది. దెన్ కార్న్ఫ్లవర్, అంటే బైండింగ్ అవ్వాలి కదండి, దాని గురించి వేసుకుంటాం అనమాట. అంటే దీనికి ఎంత కావాలి అంత సరిపడంత వేసుకుందాం. 3 స్పూన్స్ వేసుకుందాం. దెన్ సాల్ట్. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి. వీటిని అంటే ఫైన్గా రెడీ అంటే ముద్దలా తయారు చేసుకోవాలన్నమాట. వాటర్ ఏం అవసరం? నో వాటర్. దీంట్లో నట్స్ కూడా వేసుకోవచ్చండి, జీడిపప్పు, కిస్మిస్ అవి లోపల ఏంటంటే స్టఫింగ్ టైప్లో పెట్టుకోవచ్చు. మనం ప్లెయిన్గానే చేసేస్తున్నాం, అలాగే చేసుకోవచ్చు, ఈ టైప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి దెన్ ఇప్పుడు ఏంటంటే దీన్ని చిన్న చిన్నగా కొఫ్తాలుగా చేసుకోవాలన్నమాట. మనం అంగూరి అని పెట్టాం కాబట్టి పేరు దీనికి రౌండ్గా అనమాట. ట్రై చేయండి. చూసారు కదా, ఈ టైప్లో రౌండ్గా చేసుకోవాలి. ఈ ప్లేట్లో ఇంకొక నాప్కిన్ తీసుకోండి, ఎందుకంటే లెస్ ఆయిల్ మనకి. ఇంకొక నాప్కిన్ వేసాం అనుకోండి, ఆయిల్ అంతా పీల్ చేస్తుంది కదా. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇంట్లో రెగ్యులర్గా ఏ వంటలు చేసుకుంటారండి మీరు? వెరైటీగా లైక్ ఈవినింగ్ స్నాక్స్కి బ్రంచ్ లాగైతే కొంచెం పావ్ భాజీ అయితే వడాపావ్, అంటే చాట్స్ ఎక్కువ చేస్తారు అనుకుంటారు. కొంచెం ఆ టైప్, లేదా పరాఠాస్. ఇదిగోండి లైట్ బ్రౌన్ వస్తుంది కదా, చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం తీసేద్దాం. చూసారు కదా, ఆయిల్ కూడా లేదు, ఆయిల్ ఎక్కువ తెచ్చుకోవాలి. ఇవ్వండి, అయిపోయింది కదా. కోఫ్తాస్ రెడీ అయ్యి మంచిగా దీన్ని ఒక సైడ్ పెట్టుకుందాం. అక్కడ పెట్టండి, సైడ్ పెట్టండి. దాన్ని ఆల్రెడీ స్టవ్ ఆన్లోనే ఉంది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ మార్చుకుందాం. గ్రేవీ చేయండి. గ్రేవీ చేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకుందాం అండి ఫస్ట్. చూడండి, ఆయిల్ ఎక్కువ వద్దు. ఇప్పుడు ఆ క్వాంటిటీకి ఏంటంటే ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతాయి.
ఇప్పుడు ఫస్ట్ హోల్ గరం మసాలా తీసుకున్నాం. దీంట్లో ఆకు బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది, దెన్ చెక్క ఒక 2 పీసులు వేసుకుందాం, యాలకులు, లవంగాలు. స్పైస్ ఎక్కువ కావాలంటే లవంగాలు వేసుకోవచ్చు ఎక్కువ. ఇప్పుడు సోంఫ్. యాక్చువల్లీ జీలకర్ర వాడతారనమాట మ్యాక్సిమం. మన సోంఫ్ వెరైటీగా ఉంటుందని సోంఫ్ వేసాం. యాక్చువల్లీ మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా ప్లస్ అంటే ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. స్మెల్ అంటారు కదా, ఇది బాగుంటుంది సోంఫ్ వల్ల. ఇప్పుడు ఆనియన్ పేస్ట్, ఆనియన్ ఫ్రై అయింది, బ్రౌన్ కలర్ వచ్చిందండి ఆనియన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు టమాటో పేస్ట్, ఇది కూడా ఫ్రై అయిందండి. జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. జీడిపప్పు యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే అయిపోద్ది. సిమ్లో పెట్టుకుందాం స్టవ్. ఇంకో స్పూన్ ఇవ్వండి. దీంట్లో ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకుందాం. ఇది యాక్చువల్గా స్పైసీగా ఉండకూడదు ఎక్కువ, ఇది కావాలంటే వేసుకోవచ్చు, అదేం లేదు. తక్కువ స్పైసీ మనం వేద్దాం. ఇప్పుడు జీరా పౌడర్, దెన్ సాల్ట్. ఆల్రెడీ దాంట్లో మనం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం. వాటర్ ఇవ్వండి కొంచెం. అంటే గ్రేవీకి సరిపడినంత వేసుకుంటాం అన్నమాట. ఇంకొంచెం వేయండి చాలు. బబుల్స్ వస్తాయి కదా, బబుల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి గ్రేవీ రెడీ అయింది. ఆల్రెడీ టమాటా అది ఉడికింది కాబట్టి తొందరగా అయిపోయింది అనమాట. దాన్ని రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోఫ్తాని దీంట్లో వేసుకుందాం. ఈ కోఫ్తా ఇప్పుడు ఉట్టి స్నాక్స్ లాగా తీసేసుకోవచ్చు. స్నాక్స్ కూడా తీసుకోవచ్చు అండి, బట్ పిల్లలు తినగలరు, మనం తినలేము. ఎందుకంటే మన కారం ఉప్పు లేదంటే మనం తినలేము కదా, పిల్లలకైతే ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ కోఫ్తా కర్రీ మనము చపాతీ, రోటీ, నాన్, రుమాలి రోటీస్ ఉంటాయి కదా, బటర్ రోటీ, బటర్ నాన్, కుల్చాస్, తిప్లాస్ ఇవి ఉంటాయి కదా, టోటల్ ఎంటైర్డ్ రోటీ ప్రోడక్ట్ ఏదో దాంతోనే మనం తినొచ్చు అనమాట. దెన్ రెడీ అయిందండి ఇది. సర్వింగ్ ప్లేట్ తీసుకుందామండి. మీరు చూస్తూ ఉన్నారు, స్టవ్ ఆపలేదు, అయిపోయిందని చెప్పాను. అయ్యో, చూసారు కదా, ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. దెన్ గార్నిష్ చేసుకోవాలి మనం. గార్నిష్ క్రీమ్ ఉంది కదా, అవును, ఫ్రెష్ క్రీమ్తో మనం గార్నిష్ చేసుకుందాం. ఈ క్రీమ్స్ ఇవన్నీ మనం వంట చేసే అరగంట ముందు మనం బయట పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, గట్టి పడుతుంది అనమాట. కావాలనుకుంటే మనం క్రీమ్ దీంట్లో అంటే మనం సర్వ్ చేసుకున్నాం కదా, సర్వ్ చేసే ముందు కొంచెం క్రీమ్ దీంట్లో వేసుకోవచ్చు, బట్ మనం పైన వేసాం అన్నమాట. చూసారు కదా, అంగూరి కోఫ్తా రెడీ అయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అంగూరి కోఫ్తా కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, ఉడికించిన బంగాళదుంప తురుము, జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఫ్రెష్ క్రీమ్, హోల్ గరం మసాలా, కార్న్ఫ్లవర్, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, సోంఫ్. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ తురుము, ఉడికించిన ఆలు తురుము, కార్న్ఫ్లవర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసుకున్న బాల్స్ని వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా, సోంఫ్, ఆనియన్ పేస్ట్ వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత ముందుగా చేసుకున్న కోఫ్తాలను వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, అంగూరి కోఫ్తా రెడీ.